హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్ ఐటెమ్‌గా పావు బాజీ అండి పిల్లలందరికీ ఎంతో ఇష్టమైనది. మన ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిది కదా! అయితే పావు మన ఇష్టమండి. అయితే బ్రౌన్ బన్స్ కానీ లేదంటే వైట్ మైదా బన్స్‌తో ఎలాగైనా సరే ఆ బన్స్ మన ఇష్టమండి. కానీ కూర మాత్రం మన ఇంట్లోనే చేసుకుంటే చాలా బావుంటుంది. అయితే బయట చేసే కూరలో మేబీ కలర్ కోసం వేరే ఏదైనా వాడొచ్చు. నేనైతే కలర్ కోసం బీట్రూట్ వాడానండి. దానికి చూడండి కూరలన్నీ కూడా తీసుకున్నవన్నీ కాలీఫ్లవరు, క్యారెట్, అలాగే బంగాళదుంప, ఉల్లిపాయ ఇవన్నీ కూడా మనం చాలా సన్నగా తరుక్కోవాలండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేసుకుంటే కూరకి స్పైసీనెస్ బావుంటుంది. కలర్ కోసం బీట్రూట్ వాడానండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా! బంగాళదుంప ఒక్కటే సన్నగా అలా ముక్కలు తరుక్కొని ఉంచుకొని మిగతావన్నీ కూడా అయితే మిక్సీలో గానీ, లేదంటే మన దగ్గర వెజిటబుల్ కట్టర్స్ వస్తున్నాయి కదండీ! చాలా సన్నగా తరుక్కుంటే ఈ కూరకి చాలా బావుంటుంది. అంటే అసలు కూర ఏమేసామో తెలియకూడదు. అలా ఉండాలి. మెయిన్ వండినప్పుడు అన్ని కూరలు వేస్తాం కానీ అవన్నీ కూరలైతే పోలిక తెలియకుండా వండుకోవాలండి. దానికి చూడండి అలాగా కొద్దిగా బటర్ అండి. బటర్ ఏసుకొని అలాగే కొద్దిగా ఆయిల్ 2 వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసుకొని మంచి పచ్చివాసన పోయే వరకు చక్కని స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత బంగాళదుంప చెప్పాను కదండీ! ఓన్లీ ముక్కలుగా తరిగినవి అవి అలా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ ఏసుకోవాలి. అలాగే రంగుకి రంగు, ఆరోగ్యానికి ఆరోగ్యం పసుపు అది వేసుకొని శుభ్రంగా బంగాళదుంపని కొద్దిగా వేగనిచ్చి ఆ జింజర్ గార్లిక్ పట్టే వరకు చక్కగా అలా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత దాంట్లోకి కారం. ఈ కారం కూడా నేనైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడాను. ఎందుకంటే పచ్చిమిరపకాయ వాడాం కదండీ! అందుకని. అలాగే హోమ్‌మేడ్ గరం మసాలా అండి. చెప్తున్నాను కదా ఎప్పుడూని. అయితే మనం ఏ బ్రాండ్ వాడుకుంటే ఆ బ్రాండు లేదంటే మనం హోమ్‌మేడ్ నేనే ఇదివరకు నా ఛానల్‌లో పోస్ట్ చేశానండి. గరం మసాలా కూడా ఎలా చేసుకోవాలో అదొకసారి చూడండి. చాలా మంచిది కదా ఇంట్లోనే చేసుకుంటే. అలాగే కూరలన్నీ కూడా చాలా సన్నగా తరిగిన కూరలన్నీ క్యారెట్, బీట్రూట్ చూపించిన కూరలన్నీ క్యాబేజ్ అవన్నీ కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా అలాగా కుక్కర్‌లోకేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఇంచుమించు 3-4 కూతలొచ్చే వరకు మెత్తగా మొత్తం అన్ని కూరలు ఉడికేలాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత మనం మూత తీసుకుని జస్ట్ కూరలన్నీ కూడా మొత్తం కలిసేలాగా బంగాళదుంప ఒక్కటి ముక్కల్లో వేసాం కాబట్టి కొద్దిగా అలాగా మనం ఇది ఉంటుంది కదా! దాంతో స్మాష్ చేసుకుంటే కనుక మనం దాన్నేంటంటే కూరంతా కూడా చాలా మెత్తగా ఉండాలి పావు బాజీకి. చూడండి దానికేమో పావు బాజీ మసాలా కూడా కొద్దిగా గరం మసాలా యాడ్ చేశాను కదా! పావు బాజీ మసాలా కూడా యాడ్ చేశానండి. నేనైతే ఇది బిగ్ బాస్కెట్‌లో తీసుకున్నాను. వాళ్ళ బ్రాండ్ ఇది రాయల్ బ్రాండ్. దానికి చాలా బావుంది కూర. మీరేది వాడుకుంటే అది. అది కూడా కొద్దిగా వేసుకొని మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న పావులు చెప్పాను కదా! అయితే మనం బ్రౌన్ బ్రెడ్ బన్స్ అమ్ముతారు. లేదంటే మైదా వైట్ ఏదైనా వాడుకున్నది మనం పెనం మీద వేసుకొని బటర్ ఏసుకొని కాల్చుకోవాలండి. అవి కూడా ఈ బా ఈ పావు బాజీ కూరలోకి ఇంకొంచెం వేడిగా ఉన్నప్పుడే బటర్ ఏసి ఉంచుకోవాలి. చూడండి అలాగా బన్నుని కోసుకోవాలి. ఏది తెచ్చుకుంటే చెప్పాను కదా! బ్రౌన్ బన్ అయితే బ్రౌన్ బన్, వైట్ బన్ అయితే వైట్ బన్ను. అవి అలా కోసి పెనం మీద బటర్ ఏసుకొని ఆ బటర్‌లో చక్కగా పావులన్నీ కూడా నేను చూపించిన విధంగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత 2 పక్కల కూడా కొద్దిగా కాల్చితే బన్ను చాలా మంచి టేస్ట్ వస్తుంది. బటర్ స్మెల్ అది పట్టి. దానికి చూడండి అలా కాల్చుకున్న వాటిల్ని కూర వేసుకొని కొద్దిగా ఉల్లిపాయ చెక్కు అలాగే నిమ్మకాయ పిండుకుని ఈ కూరతో కలిపి ఆ కలిపి తింటే కనుక సూపర్‌గా ఉంటుందండి. సేమ్ మనం స్ట్రీట్ స్టైల్ రోడ్ సైడ్ ఎలా తింటామో అదే టేస్ట్‌తో ఉంటుందండి. మన ఇంట్లో చేసుకున్నా సరే. మనం వాడే ఇంగ్రీడియెంట్స్ ఖచ్చితంగా అన్నీ కరెక్ట్‌గా వేసుకుంటే కనుక సూపర్ టేస్ట్ వస్తుంది కదండీ! మీరు కూడా ఈ పావు బాజీని ఇలా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీరైతే పావు బాజీ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్రహ్మరాస్ వరల్డ్. చూడండి ఎంత బావుందో. చూడ్డానికే కాదండి తినడానికి కూడా చాలా బావుంది. ఆ కలర్ అంతా కూడా బీట్రూట్ వల్ల వచ్చింది. అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్. లైక్ చేయండి, షేర్ చేయండి.